పరిస్థితి ఎట్లుండను అప్పుడు మాట్లాడిన రైతుల వీడియోలో ఇప్పుడు వేస్తాము మంచిగానే రామన్న సైడ్కున్న బొమ్మలకి అప్పటియేనే బంగారు తెలంగాణ అంటున్నావు నువ్వు చూడు న్యూస్ చూడు నీ టీఆర్ఎస్ కార్యకర్తలను చూడు అవసరం మంత్రితో చూపించుకో న్యూస్ చూసి 10-15 రోజులు బట్టి బస్కిరీలు పెట్టుకుని వస్తాను ఉంటాను పోతాను చూస్తాను పోతాను ఆధార్ కార్డులు లైన్ లో పెట్టి చెప్పులు లైన్ లో పెట్టి ఇతయ 3 రోజులు బిజినెస్ పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నాము వారం రోజులు తిరిగి గదన్నట్టు ఆ 10 ఏళ్లలో కూడా సొసైటీ ఆఫీసుల కాడ ఇంతింత పొడుగు లైన్లు చెప్పులు పెట్టుడు రాళ్లు పెట్టుడు రోజుల కమానం తిరుగుడు పోలీసులు కసిరిచ్చుడు ఆఫీసర్లు రిసిరిచ్చుడు రైతులు గోసపుచ్చుకున్నాడు 400 మంది రైతుల లైన్లని వాడితే ముసలైన చనిపోయాడు అచ్చమపల్లి గ్రామానికి సంబంధించిన ఎల్లయ్య చనిపోయాడు దానికి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి లైన్లో నిలబడి యాష్టగొని ఒక రైతన్న గుండెపోటుతోటి కాలం చేస్తే అప్పుడు వ్యవసాయ మంత్రి గారు ఏం బలికిండో కేటీఆర్ సార్ కు యాది లేనట్టు ఉంది సినిమా హాల్ కాడకు కూడా పోయి నిలబడతాం టికెట్ తీసుకునే లోపల ఏమైనా ఆపద అయితేనంటే సినిమా వాడికి తప్పు కాదు యూరియా కోసం రైతు కాలం చేస్తే సినిమా టికెట్లతోటి లంక పెట్టిన మహా గొప్ప ఏలువాడి సారు మనది గట్ల గోసలు వాడుతుంటే సినిమా చూసినట్టు చూసిన వాళ్ళు ఇలా మాదే మహా గొప్ప పాలనని గొప్పగా చెప్పుకోవట్టారే ఇప్పుడన్నా సెంటర్ వాళ్ళకి సీఎం సార్ ఉత్తరాలు రాసిండు సెంటర్ మంత్రులను కలిసిర్రు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ బయట లోపల కొట్లాడితే కొంత లోడ్ వస్తుంది ఏహే గాలని మేం గాల్సుడేందని రాజకీయాల కోసం అప్పట్లో దూరం తిరిగితే నష్టమైంది మన యువసందాలకే